అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే బహుశా దేశంలో కూడా ఎక్కడైనా ఉంటుందో లేదో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రవేశం చేయించడం జరుగుతూ ఉంది. 24/7 వాళ్ళ ఇంటింటికి కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి మీటర్ పెట్టి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాం. ప్రతి బ్లాకు కూడా ఇంకుడు గుంతలు పెట్టడం జరిగింది. వాళ్ళ కాళ్లకు మట్టంటకుండా ప్రతి బ్లాక్కు ప్రతి ఇంటికి కూడా చక్కటి సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసినాం. ఒక బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇట్లా అన్ని సౌకర్యాలు అక్కడ పేద ప్రజలకు, అక్కడ ఉండే పిల్లలకు ఒక మంచి చిల్డ్రన్ ప్లే ఏరియా, అంటే ఇది లేదు అనకుండా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అక్కడే వెజ్గా, ఎందుకంటే దాదాపు 2460 ఇండ్లు అంటే 10,000 జనాభా. ఆ 10,000 మంది జనం మరి మళ్ళీ వారి యొక్క నిత్య అవసరాల కోసం తిరిగి ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం లేకుండా ఆ 10,000 మంది జనాలకు అవసరమయ్యే అన్ని వసతులను కూడా అక్కడే ఏర్పాటు చేసినాం. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ నాన్ వెజ్, కూరగాయలు, పండ్లు, పూలు అన్నీ అమ్మే విధంగా, అన్నీ దొరికే విధంగా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బార్బర్ షాప్ ఉండాలి, ఒక ఇస్త్రీ షాప్ ఉండాలి, ఒక సూపర్ మార్కెట్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. అన్నీ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లతో కూడినటువంటి ఈ 2460 ఇండ్ల గృహ సముదాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అందుకే ఆ కాలనీ పేరు కూడా కేసీఆర్ నగర్గా నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి ఆకాంక్షల నుంచి పుట్టినటువంటి కాలనీ, కేసీఆర్ గారి ఆలోచనలో అనుగుణంగా కట్టినటువంటి కాలనీ. ఇంత పెద్ద గృహ సముదాయం ఇవాళ సిద్దిపేటకు వచ్చిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సిద్దిపేటకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదనంగా వారు మంజూరు చేయడం వల్ల ఈరోజు వారి ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని పూర్తి చేసి వారి పేరు మీద వారి చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా వైభవంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా పేదలకు న్యాయం జరిగే విధంగా, పక్కాగా అర్హులకే ఇండ్లు దక్కే విధంగా మా జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా అధికారులు బాగా కష్టపడి సెలెక్ట్ చేయడం జరిగింది. అత్యంత